ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మా ప్రియ ప్రభువా, నీ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వందనాలు 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 ప్రభువా. పరిశుద్ధుడు 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 అంటూ ప్రతిగానము చేయబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ స్తోత్రములు వందనాలు 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 ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, నీ పాదాలు చెంతకు వచ్చి అయ్యా నిన్ను వేడుకునట, ఇది మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు వందనాలు ప్రభువా. గత రాత్రంతయు నైనా మా జీవితంలో మీరు ఇచ్చిన తండ్రి అయ్యా నిద్రను బట్టి నైనా, సుఖమైన నిద్రను బట్టి నీకు వందనాలు స్తోత్రములు అయ్యా. ఈ ఉదయ జామునే అయ్యా లేచి నిన్ను స్తుతించే గొప్ప యోగ్యతను కూడా మా జీవితంలో కలిగించినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అయ్యా సజీవులు మాత్రమే నేను స్తుతించుదురు ప్రభువా. తండ్రి మమ్మందరినీ అయ్యా సజీవుల లెక్కల్లో ఉంచినందుకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా నీ మాటికి విధేయులైన బిడలుగా ఈ లోకంలో మేము జీవించుటకు సహాయం చేయండి ప్రభువా. నీ ప్రియ కుమారుని ద్వారా మమ్మల్ని ఎంతో ప్రేమించినారు ప్రభువా. అయా నీ ప్రియ కుమారునినే మా కొరకు తండ్రి ఆ కలవరి శిలువలో మా పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, ప్రాణం అర్పించుటకు నాయనా నువ్వెంతగానో నాయనా నీ కుమారుని మా కొరకు అనుగ్రహించున్నారు ప్రభువా. అయ్యా తండ్రి, మా జీవితంలో మీరు కలిగించిన రక్షణ బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క గొప్ప రక్షణ మేము ఏమాత్రం నిర్లక్ష్యపరచక ప్రభువా, లోకానుసారమైన మనుషులుగా ఉండక నాయనా, అపవిత్రతలో జీవించక తండ్రి ప్రతి శోధనని జయించువారిగా పరిశుద్ధంగా నీ కొరకు ఈ లోకంలో జీవించువారిగా సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి, మా విశ్వాసాన్ని బలపరచండి, మా విశ్వాసాన్ని కొనసాగింప చేయమని అయ్యా ప్రభువా నీ సన్నిధిలో అయ్యా వేడుకుంటున్నాం. కృప చూపు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పూజనీయుడవైన మా ప్రభువా, బలవంతుడవైన మా తండ్రి, శక్తివంతుడవైన మా ప్రభువా, సజీవుడవైన మా దేవా, నీ స్తోత్రములు నాయనా. నీకే మాత్రమే నాయన మహిమ కలుగునగాక. అయా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా కొన్ని ప్రార్థన అవసరతలు ఎత్తుపట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలకి ప్రత్యుత్తరము దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ యొక్క తండ్రి నాయన వీడియో ద్వారా ఎంతమంది అయితే ప్రభువా అయ్యా తండ్రి ప్రార్థనలో ఏకీభవించుచున్నారో నా తండ్రి సహాయం చేయండి, వారిని బలపరచండి, వారిని దీవించండి అయ్యా తండ్రి. వారు ప్రభువా ప్రార్థించిన సమయంలోనే ప్రభువా వారి జీవితంలో నా తండ్రి అయ్యా నీ ఉద్దేశంలోనూ నాయనా నీ చిత్తాన్ని ప్రభువా బలపరచమని తండ్రి, స్థిరపరచమని నా ప్రభువా అయా నీ నామం పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగిన మా ప్రభువా, స్తోత్రములు నీకు వందనాలు వందనాలు అయ్యా. నా తండ్రి నాయనా నీవు కృప చూపు దీవించమని ప్రభువా, బలహీనముగా ఉంచిన బిడలని ఆదరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయా. అయ్యా వారు ఏ విధమైన బలహీనత చేతనైనను ప్రభువా అయా, శారీరకమైన మానసికమైన బలహీనతలైనను ప్రభువా వారిని కనికరించండి, కృప చూపండి, నడిపించండి అయా. కుటుంబంలో ఉన్న పరిస్థితులు బట్టి, అప్పుల సమస్యలు బట్టి నాయనా, కుటుంబ కలహాలు బట్టి నాయనా ఎంతోమంది యాంగ్జైటీకి నాయనా లోనైన వారుగా బలహీనంగా ఉంటూ ఉండగా అయా వారిని దర్శించండి, కృప చూపండి ప్రభువా. వారిని నాయనా స్వస్థపరచమని ప్రభువా అయా. అయా ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయం నీవని ప్రభువా, నీపై ఆధారపడుటకు, నిన్ను ఆశ్రయించుటకు సహాయం చేయండి అయ్యా. మా చింతలన్నీ నీపై వేసి ప్రభువా దేవా నీ సన్నిధిలో అయ్యా నిశ్చింతగా ఉంటూ నాయనా నీ కృపలో వర్ధిల్లిన వారిగా ఉండుటకు కృప చూపమని, ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా మంచివాడానికి స్తోత్రములు నాయన. వివాహంలో కావలసిన బిడ్డల జీవితంలో వివాహంలో జరిగించండి, సాటైన సహకారులు వారి జీవితంలో అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం అయా. ఉద్యోగంలో కావలసిన బిడ్డల జీవితంలో ఉద్యోగంలో దయచేయండి అయా. వారికి నాయన శ్రేష్టమైనదే అయా నీ బిడ్డల జీవితంలో మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభువా సంతానం లేని బిడ్డల జీవితంలో గర్భఫలంలో దయచేయండి అయా. నీ వాక్యమే సెలవిస్తుంది, గర్భ
ఫలం యెహోవా ఇచ్చు బహుమానమని ప్రభువా అయ్యా మీరు దయచేయండి. కృప చూపండి నా ప్రభువా, మేలు చేయమని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నతుడా, సజీవుడా, గొప్పవాడా, పూజనీయుడా తండ్రి, బలహీనతల చేత మంచములపై పడి అయా రోగములతో అనేకమైన సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారిని ప్రభువా అయా ఆయా విధమైన రోగముల చేత నైనా అయా మందులు కూడా లేని రోగముల చేత బాధపడుతున్న బిడ్డలకు సైతము కూడా జ్ఞాపకం చేసుకునండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి, కనికరించండి. మీరే మాకు ఆధారము తండ్రి. ఈ లోకములో మీరే మా సహాయము ప్రభువా అయా. మేము రాజును నమ్ముకొనట్లేదు, రథములను నమ్ముకొనట్లేదు, గుర్రములను నమ్ముకొనట్లేదు ప్రభువా అయ్యా తండ్రి. జీవము కలిగి దేవుడైన సజీవ దేవుడైన ప్రభువా అయా, సైన్యములకు అధిపతిగు యెహోవాని మేము నమ్ముకొని ఉన్నాం ప్రభువా. గొప్ప శూర కార్యములు తండ్రి మా అందరి జీవితంలో జరిగించి అయా మహోన్నతుడా నీ గొప్ప నామమును తండ్రి అయ్యా మేమున్న స్థలములో గణపరుచుటకు తండ్రి గొప్ప సాక్ష్యములు మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ప్రభువా. పరిశుద్ధ ప్రభువా స్తోత్రములు. మీరే అయా అయినా మహిమ ప్రభావాలు పొందుకుంటారని ప్రార్థిస్తూ అయ్యా మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న క్రైస్తవులను అందరినీ జ్ఞాపకము చేసుకునండి అయా తండ్రి. నీ కృపలో భద్రపరచండి, ఐక్యత కలిగిన వారుగా ఉండేట్టుకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అన్న తండ్రి ప్రవీణ్ గారు అయ్యా నీ వద్దకు నడిపించబడి ఉన్నారు అయ్యా. వారి కుటుంబాన్ని మీరు ఆదరించండి, కనికరించండి అయా. తన మరణ విషయంలో జరిగిన ప్రభువ అన్యాయమో ఏంటో మాకు తెలియదు ప్రభువ, ఎందువలనో తండ్రి అలా జరిగినదో ప్రభువ. అయితే న్యాయము తీర్చే దేవుడు నీవే ప్రభువ అయ్యా. న్యాయము తీర్చే దేవుడు నీవే ప్రభువ అయ్యా తండ్రి. నీ యొక్క ప్రజల పక్షమునగా న్యాయము చేయమని ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభువ అయ్యా తండ్రి. నైనా పెద్దవారు అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యముగా ఉండక ప్రభువ అయ్యా ఈ విషయంలో ప్రభువ సరైన న్యాయమును జరిగించిన లాగున ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప చూపండి, నడిపించండి ప్రభువా. నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. చాలిన దేవుడిగా ఉండి సహాయము చేసి నడిపించి బలపరచమని ప్రభువ వేడుకుంటూ నైనా అయ్యా తండ్రి. నైనా ప్రభువ క్రైస్తవులందరూ నీ కొరకు జీవించుటకు అయ్యా, నీ బిడ్డలైన వారందరూ నీ కొరకు నమ్మకంగా ఉండుటకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయండి, మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి. నీ కొరకు నైనా ప్రాణములు అర్పించుటకైనను ప్రభువ సిద్ధపడే తండ్రి బలమైన విశ్వాసము కలిగిన వారుగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ ప్రభువా స్తోత్రములు. మంచి దేవుడవైన మా తండ్రి నీకు వందనాలు అయ్యా. గొప్పవాడివైన మా ప్రభువానికి స్తోత్రములు. మీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ప్రభువా ఈ యొక్క తండ్రి నాయన ఉదయకాల సమయంలో నీ సన్నిధి చేతనైనా ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. ఎంతమంది ప్రయాణాలు చేయబోచున్నారో అయ్యా తోడయుండి నడిపించండి. ఎవరైతే ప్రభువా అయ్యా తండ్రి నాయన గొప్ప తలంపులు కలిగి అయ్యా కొత్తవి ప్రభువ అయ్యా వారి జీవితంలో నాయనా అయ్యా తండ్రి ఏవైతే ప్రారంభించాలనుకుంటున్నారో అయ్యా ప్రభు మీరు కార్యము జరిగించమని కృప చూపమని నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి నీ కొందనాలు. మా దేశాన్ని మా అధికారులు దీవించమని ప్రార్థిస్తున్నాం. సంఘాలని సేవకుల్ని పరిచయలు దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. సైనికుల చుట్టూని కంచి ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. అనాథుల్ని, విధవరాండుల్ని, ఆకలి దప్పికలతో అలమటించు వారిని అయా లోకములో అనేకమైన అయా స్థితిగతుల్లో ఉన్న బిడ్డలందరిపై నీ కృపయు నీ కనికరం ఉండునుగాక. నీ హస్తము చాపి నడిపించుమని అయ్యా దయగలిగిన తండ్రి నీ చేతులకే సమస్తం అప్పజెప్పుచు ఉన్నాము తండ్రి అయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించి బిడ్డల జీవితంలో అయ్యా నీ ఉన్నతమైన కార్యములు మీరు జరిగించి ఆశీర్వాదకరంగా ఉంచి ఈ దినమంతి నీ కృపలో భద్రపరచమని శాంతి, సమాధానం, నెమ్మదిని అయ్యా సమస్తాన్ని నాయన నీ బిడ్డల జీవితంలో అనుగ్రహింపు చేసి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.